హల్లెలూయా. ఎవరు కూడా మాట్లాడకూడదు. దేవుని వాక్యంలోకి మనం హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం 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 రాజా. బిడ్డలు ఇంతవరకు ప్రభా పాటలు పాడి ఉన్నారు, ఇంతవరకు ప్రభా ప్రార్థనలు చేసి ఉన్నారు ప్రభా. అందుని బట్టి మీకు వందనములు. ఇప్పుడు నేనైతే ప్రభా పొట్టువాడిని మట్టివాడిని నైనా నేను వాక్యం చెప్పడానికి కూడా యోగ్యత లేనంటివాడిని. మీరుండి ప్రభా మీ బిడ్డలకి ఏ వాక్యం కావాలో ఆ వాక్యం మీరుండి మాట్లాడతారని నా దేవుడని యేసయ్య క్రీస్తు బ్రతిమలాడి అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు తండ్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది యేసయ్య ఎక్కడ ఉన్నాడు అని చాలా మంది ఒక డౌట్. ఏంటండి డౌట్? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి ముందుగా ఈ దినములు 40 దినములు చాలా ప్రాముఖ్యమైన దినములు. మరి నోవహు కాలంలో 40 దినములు ప్రజలందరికీ కూడా హెచ్చరిక జారీ చేశారు. ఏంటండి? హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు మనకి ఏదన్నా తుఫాన్ వస్తూ ఉన్నదనుకో, ఏమని ముందు అందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇంటి దగ్గరే మాత్రం ఉండండి, బయటికి రావద్దు అనేసి ఒక హెచ్చరిక చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రకంగా నోవహు దినములో 40 రోజులు ఏం చేసి ఉన్నాడంటే సువార్త ప్రకటించి ఉన్నాడు. ఏంటండి? సువార్త ప్రకటించి ఉన్నాడు. 40 దినములు సువార్త ఇన్న ప్రజలు ఎవరు కూడా అంగీకరించలేదు. అదే విధంగా మోసే దేవుని సన్నిధానంలో 40 దినములు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి? మోసే 40 దినములు ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా ఏలియా 40 రోజులు ఉపవాసం ఉండి తన శక్తితో ప్రార్థన చేశాడు. ఏంటండి? ఇప్పుడు ఎన్నైనాయి? 3 అయినాయి. నోవహు ప్రార్థన చేశాడు, మోసే ప్రార్థన చేశాడు, ఏలియా ప్రార్థన చేశాడు. మరల మోసే దేవుడు మాట విని సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళి 10 ఆజ్ఞల కొరకు 40 దినములు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట విని దేవుని సన్నిధానం దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదరక్షములు విడిచిపెట్టి సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళి ఈ 40 దినములు ప్రార్థన చేస్తుంటే అక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా ఆయన మీద సనుక్కొని ఆయన్ని అసహించుకొని ఈయన దేవుడు అనుకున్నాం, మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకొచ్చి ఈ లోయలో వదిలేసాడు, మాకు ఇప్పుడు దేవుడు ఎవరు లేరనేసి ఈ ప్రజలు తారుమారు ఆగిపోయి ఏం చేస్తూ ఉన్నారు తెలుసండి? దేవుణ్ణి విడిచిపెట్టి మేము అక్కడే వారితో దెబ్బలు తిద్దాం కదా, అక్కడే ఉందాము కదా అనేసి తారుమారు అయిపోతూ ఉన్నారు. మన దేశంలో ఇండియా దేశంలో మన దేశంలో ముందు బ్రిటిష్ పరిపాలించేవారు. పరిపాలించిన తర్వాత అప్పుడు వారందరినీ కూడా తరిమి కొట్టి మహా గొప్ప నాయకులు ఏం చేసి ఉన్నారంటే మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. వారి ప్రాణాలు అర్పించి మనకి స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మరలా మమ్మల్ని బ్రిటిష్ వాళ్ళే పరిపాలిస్తే బాగుండు కదా అనకూడదు. అంటే ఎలా ఉంటది? చాలా బాధాకరంగా ఉంటది. ఈ స్వతంత్రం రావడానికి దానికి ముందు ఆ నాయకులందరూ కూడా ఎన్నో ప్రాణత్యాగాలు చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, కష్టాలను ఎదుర్కొన్నారు. ఇవన్నీ ఎదుర్కొని తర్వాత మరల మమ్మల్ని బ్రిటిష్ వాళ్ళే పరిపాలనతే ఎలా ఉంటది అనేసి ఇక్కడ ఉన్న ప్రజలు అనుకుంటే అంతకన్నా తప్పు లేదు.
ఇక్కడ కూడా వారు అలాగే చేస్తున్నారు. మోసే వీళ్ళందరినీ కూడా, ప్రజలందరినీ, పరో సైన్యము అక్కడ ప్రాంతంలో ఇబ్బందులు పడుతుంటే దేవుడు కనికరించి వారిని క్షేమంగా తీసుకొని వస్తే, వచ్చిన తర్వాత వీరిని ఇక్కడ విడిచిపెట్టి దేవుడు మాట విని దేవుడు మాట కొరకు ఈయన సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా చెప్పండు తండ్రి, ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా రాసుకుంటూ ఆయన రాసిచ్చిన పలకల్ని ఈయన తీసుకురావడానికి అక్కడ ఆయన 40 దినములు ఉపవాసం ఉండి దేవుని మాటకి ఏది కూడా అడ్డు చెప్పకుండా అక్కడ ఉంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, వీళ్ళు ఇష్టసరంగా ఒక దూడను చేసుకుని, మాకు మోసే లేడు, మాకు దేవుడు లేడు, ఎవరు లేరు, మా ఇంటి ముచ్చడు మేము ఉంటామని చెప్పి అందరి దగ్గర ఒక సువులీలు బంగారం అంతా కలెక్ట్ చేసి అదంతా ఒక దూడను చేసి ఆ దూడకు మొక్కడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోసే వచ్చే సమయానికి వీరు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఇష్టానుసారంగా ఉంటే మోసే కోపం వచ్చి తెచ్చిన 10 ఆజ్ఞలు, ఆ 2 పలకలు కూడా వారి మీద విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారందరూ కూడా సర్వనాశనం అయిపోయారు. అందరూ కూడా ఆ లోయలో చనిపోయారు. మరలా తండ్రి దేవునికి జాలి కలిగి అక్కడికి వెళ్ళి మరలా వారిని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ కుమారుడా, ఈ బ్రతకగలవరు తండ్రిని దేవుడు అడిగితే, అయ్యో తండ్రి అది నీకే తెలియననేసి ఆయన కుమారుడు చెబితే మరలా యెహెజ్కేలు గ్రంథంలో ఉంటది. ఆయన చెబుతూ ఉన్నాడు, తీవద్దని చెబుతున్నాను వినండి. దేవునికి స్తోత్రం. మరలా వాటి మీదకి తండ్రి దేవుడు నరములు జీవమును కలగజేసి అనేక జనముగా నిలబెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి దేవుడు చెబుతున్నాడు, నిలువే పట్టణానికి సువార్త 40 దినములు. యోనా వెళ్ళి ఎన్ని దినములు చేసి ఉన్నాడు అంటే 40 దినములు సువార్త చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు గొలియాతునికి కూడా, ఈ ఇజ్రాయేలుకి గొలియాతుకి కూడా వారి మయానికి జరిగిన ఘర్షణ 40 దినములు. దేవునికి స్తోత్రం. ఆ గొలియాతుని ఎవరు చంపుతారు ఏంటి అనేసి ఆ గొలియాత్ ఏం చేసాడు అంటే, వీళ్ళందరినీ కూడా 12 మూరల హైట్ ఉన్న వ్యక్తిని వీళ్ళు ఏం చేయకపోయేవారు. మొత్తం అంతా ఆయన ఉక్కుతో ఉన్నాడు మనిషి. అంత మనిషిని కూడా ఏం చేయకపోతే వచ్చిన వాళ్ళందరినీ కూడా గొలియాతు సర్వనాశనం చేస్తూ ఉంటుంటే వారు మయాన్ని జరిగిన యుద్ధము 40 రోజులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫైనల్ గా నా తండ్రి దేవుడు ఏం చేసి ఉన్నాడంటే, అరణ్య మార్గంకి వెళ్ళి, ఈ శ్రమకు ముందు అరణ్య మార్గంకి వెళ్ళి ఉపవాసముతో ప్రార్థన చేసి ఉన్నాడు. ఎన్ని దినములండి? 40 దినములు. ఈరోజు మనం చేస్తూ ఉన్నామా? ఉపవాసం చేయవసరం లేదు. హృదయముతో, పరిపూర్ణ హృదయంతో ఆయన స్తుతింతే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు అందరికి షుగర్లు, బీపీలు, జ్వరాలు, నీరసాలు ఉన్నాయి కాబట్టి నేను మీ విశ్వాసము కోల్దే మీరు దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నాను. అంతేగాని మీరు ఉపవాసం ఉండాలంటే ఎవరు ఉండలేరు. ఎవరు కరెక్ట్గా ఎవరు చేయట్లేదు, ఎవరు ఉంటున్నారు. కాకపోతే హృదయముతో, విశ్వాసముతో, నమ్మకముతో ఆయన స్తుతించండి. నమ్మకముతో ఆయన ఆరాధన చేయండి. నమ్మకముతో ఆయన మహిమపరచండి. నిలువే పట్టణానికి సువార్త వెళ్తే వారు ఎలా ప్రార్థన చేశారంటే 3 రోజులు కటిక ఉపవాసం చేశారు. చిన్నపిల్లలు కానీ, పశువులు కానీ, మంత్రులు కానీ, రాజు కానీ అందరూ కూడా ఉపవాసము, భయంకరమైన ఉపవాసం చేశారు. ఎందుకో తెలుసా? వారి ప్రాణాలు రక్షించుకోవడానికి, వారి గ్రామమును రక్షించుకోవడానికి, వారి దేశాన్ని రక్షించుకోవడానికి. ఎందుకో తెలుసా? దేవుని కృప వారికి తెలుసు. దేవుని మహిమను చూసిన బిడ్డలు వారు కనుక దేవుని ఉగ్రత వస్తాదని తెలిసి వారు భయంకరమైన ఉపవాసం చేసి దేవుని మనసుని గెలిచిన గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారండి? దేవుని మనసుని గెలిచారు. ఈరోజు మనం ఏం చేయాలి? ఆయన హృదయం గెలవాలి. చాలా మంది అనుకుంటారు దేవుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు అనేసి చాలా మంది అనుకుంటారు. దేవుడు ఎక్కడున్నాడో ఈరోజు 7 మాటలతో 7 నిమిషంలో మీకు క్లుప్తంగా నీటిగా నేను చూపిస్తాను. ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులు 3:16 ఒకసారి చూసినట్లయితే త్వరగా చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుడు ఉన్నాడనియు
గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? దేవుడు ఎక్కడ ఉన్నాడంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడంటే నీ హృదయంలోనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? నీ హృదయంలోనే ఉన్నాడు. నీ హృదయము ఎలా ఉండాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెబుతూ ఉంటాడు, హృదయము శుద్ధి గలవాడు, హృదయము శుద్ధులు గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇప్పుడు మన హృదయంలో తండ్రిని దేవుడు నివాసం చేయాలంటే, మన హృదయం ఆయనకి ఆలయముగా మారవాలంటే మన హృదయం ఎలా ఉండాలంటే శుద్ధిగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి. కుళ్ళుతో అసహ్యతో ఎదుటను దూషించే మనసు ఏది ఉండకూడదు. పరిపూర్ణముగా శుద్ధిగా ఉండాలి. మన హృదయం మంచిగా ఉండాలి. ఒకరికి పెట్టే కృపణికి దయచేయాలి దేవుడు. ఆలోచన రావాలి. నీవు ఎదురుకుంటా ఒక్కటి పేదవాడు వెళ్ళిపోతాడు, ఆకలితో ఉంటాడు. నిజానికి ఆయనలోనే దేవుడు రావచ్చు, కానీ నీకు ఉన్నా కానీ పెట్టలేని పరిస్థితి నీలో ఉంటే నీ హృదయం, మంచి హృదయం ఎక్కడ ఉన్నది చెప్పండి? జాలి కలిగి, ప్రేమ కలిగి, దయ కలిగి నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి ఆ బిడ్డ ఆకలి తీరితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు ఆకలి లేకుండా, కొదువు లేకుండా దేవుడు చేస్తాడు. అవునా కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి మంచి మనసు కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ హృదయంలో ఎవరుంటారండి? తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చాలా మంది అనుకుంటారు. నీలోనే ఉన్నాడైనా, నీతోనే ఉన్నాడైనా, నీలోనే ఉన్నాడు, నీకు నీడగా ఉన్నాడు. చెబుతూ ఉన్నాడు కీర్తనలు 121 అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు ఏమనంటే, నీ కుడి పక్కన నేను నీడగా ఉన్నానని చెబుతూ ఉన్నాడు. నీకు రాత్రి వెనుల దెబ్బైనను, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలకుండా నేను నిన్ను కాపాడుతానని చెబుతూ ఉన్నాడు. ఆయన కాపాడకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి? అని చెబుతూ ఉన్నాడు, నీకు నీడగా ఉన్నాను. నువ్వు పొలంలోకి వెళ్ళినా, ఏ ఊరి వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ చోట వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నేను నీకు నీడగా ఉంటానని చెబుతూ ఉన్నాడు. రాత్రి వెనుల దెబ్బైనను, పగలు ఎండల దెబ్బైనా కూడా, మధ్యాహ్నము సంచరించు రోగములకైనను నువ్వు భయపడకుండా నేను కాపాడుకుంటాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎవడో తెలుసా? మన హృదయం శుద్ధిగా ఉండాలి, మన హృదయం మంచిగా ఉండాలి, మన ఆలోచనలు మంచిగా ఉండాలి. మనము దేవుని సన్నిధానములో యథార్థముగా జీవించాలి. దేవుణ్ణి పరిపూర్ణంగా, దేవుణ్ణి తండ్రిని, దేవుణ్ణి నీతిగా, న్యాయముగా, ధర్మముగా ఎప్పుడైతే నువ్వు పూజిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తావో, అప్పుడు తండ్రిని దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కూడా చెప్తాను చూడండి. మొదటి యోహాను 4వ అధ్యాయము, మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూసినట్లయితే తండ్రిని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూద్దాం. చిన్న పిల్లలారా చూడండి, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చిన్న పిల్లల్లో ఎవరు ఉంటారండి? చిన్న పిల్లల్లోనే చెబుతూ ఉన్నాడు, మీలో ఉన్నవాడు లోకము కంటే, లోకములో ఉన్న వానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లడి చేతిలో పామైనా కూడా చచ్చిపోద్ది. అవునా కదండి? చెప్పండి. చిన్న పిల్లడి చేతిలో పామైనా చచ్చిపోద్ది. ఎందుకంటే చిన్న పిల్లల చేతిలో ఆయన హృదయంలో వాళ్ళతో ఎవరున్నారంటే నా తండ్రిని దేవుడు ఉన్నాడు. ఈరోజు మనలో తండ్రిని దేవుడు ఉండాలంటే చిన్న పిల్లల హృదయం కలిగి నువ్వు ఉండాలి. చిన్న పిల్లలు శుద్ధ హృదయం కలిగి నువ్వు ఉన్నప్పుడు, నీ హృదయం ఆయనకి ఆలయముగా మార్చినప్పుడు, నీలో నా తండ్రి అయిన దేవుడు నివసించినప్పుడు ఏ సాతాన్నైనా సరే కాళ్ళతో త్రొక్కగలదు. దేవునికి స్తోత్రం. 4 ప్రాములు అనగద్రొక్కే కృప నీకు ఇస్తానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అలాంటి కృపను నువ్వు పొందుకోవాలంటే నువ్వు బలమైన కృపతో, దేవుని కృపతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. చెబుతూ ఉన్నాడు, చిన్న పిల్లలలో వారిలో ఈ లోకము కన్నా గొప్పవాడు పరలోకమైన తండ్రి ఉన్నాడని చెబుతూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇంకో మాట నేను చూపిస్తాను ఒకసారి. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చూసినట్లయితే తండ్రి అనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం త్వరగా.
నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఏం నిర్మించాలంటే పరిశుద్ధ స్థలము నిర్మింపవలను. ఇప్పుడు నువ్వు పరిశుద్ధ స్థలము ఎక్కడ నిర్మింపాలి? 1 ఎకరం పొలము కలి నువ్వు అక్కడ నిర్మించాలంటే నిర్మించలేవు. 1 అరెకరం పొలము కొని నువ్వు అక్కడికి వెళ్ళి ఒక మందిరం కట్టాలంటే కట్టలేవు. మొదట ఎక్కడ కట్టాలంటే నీ హృదయంలో కట్టు. మొదట గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయ నివానికి నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేయి, నీ హృదయంలో ఉన్న చెడుని తీసివేయి, నీ హృదయంలో ఉన్న దోషాన్ని తీసివేయి, నీ హృదయంలో ఉన్న అపహాస్యమైన మాటలు తీసివేయి. అప్పుడు నీ హృదయం ఆయనకి ఆలయముగా కడితే ఏంటండి అందులో వచ్చి నివాసం చేస్తాడంట. ఆయన గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. ఈరోజు మనం హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఈరోజు మనం హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆ హృదయములో ఆయన నివసించి కృపను దాచేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే నిజమైన ఆలయము, అదే నిజమైన దేవుని సన్నిధానము. ఆ హృదయములో నీలో తండ్రి దేవుడు ఉంటే నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ప్రతిఫలం వస్తూనే ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏది అడిగితే అది దేవుడు ఇస్తూనే ఉంటాడు. నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు, నిన్ను బహుగా దీవిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. మొదట నీ హృదయాన్ని నా యేసయ్యకి, మొదట నీ హృదయము నా తండ్రిని దేవునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా 57:15వ వచనంలో ఒకసారి చూసినట్లయితే యెషయా ఒకసారి చూద్దాం, త్వరగా చూద్దాం. యెషయా 57:15వ వచనంలో ఒకసారి చూద్దాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెబుతూ ఉన్నాడు, పరిశుద్ధుడైన నిత్య నివాసుడైన ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. నేను మహోన్నతుడున్నా. చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నివాసం చేయాలంటే, ఆయన నీ దగ్గరికి రావాలంటే, నీ ఇంట్లోకి రావాలంటే ఎలా ఉండాలండి? పరిశుద్ధత ఉండాలి మనలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను దీవించాలంటే, నీతో మాట్లాడాలంటే, మోసే తిన్నగా వెళ్ళిపోలేదు ఆయన దగ్గరికి. మోసే వెళ్ళిపోయాడండి తిన్నగా. మోసేకి అంత కృప రావడానికి ఆయన ఎంత ప్రార్థన చేసి ఉంటాడు చెప్పండి, చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు జీవరత్న నాన్నగారు ప్రార్థన చేస్తుంటే దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడంటే దానికి ముందు ఆయన ఎంత ప్రార్థన చేస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. పాత మనం సైకిల్ తొక్కుతా ఆ సైకిల్లో మిఠాయి బటన్లు పెట్టుకుని అందులో బైబిల్ పెట్టుకొని ప్రతి ఇంటింటికి ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా అక్కడ ఆగి ప్రార్థన చేసేవాడు. అందరి కొరకు కూడా, అందరి కొరకు ప్రార్థన చేసి ఆ ప్రార్థన దేవుడు ఫలింప చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు గొప్ప కార్యములు జరుగుతూ ఉన్నాయంటే ఆయన కృప కాదు, దేవుడిచ్చిన బలమైన కృప. దేవునికి స్తోత్రం. ఎంతో కష్టము మన గ్రామానికి అంతటికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆశీర్వాదము తండ్రి అయిన దేవుడు మనకి ఇవ్వాలంటే మన హృదయము శుద్ధిగా ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలి. తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి గలతీలు చూడండి. గలతీలు 2వ అధ్యాయము 20వ వచనంలో ఒకసారి చూసినట్లయితే గలతీలు 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాను, ఇకను జీవించువాడును నేను కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజు మనము ఏమై ఉన్నామంటే సిలువ అయిపోయి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. నా తండ్రిని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడంటే, ఒకసారి ఆ మాట బాగా చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేవాడును మాత్రం నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీలో తండ్రిని దేవుడు నివాసం చేయాలంటే, ఈరోజు తండ్రిని దేవుడు నీతో ఉండాలంటే, ఈరోజు తండ్రిని దేవుడు నీ ప్రార్థన వినాలంటే, ఈరోజు ఆయనలో నువ్వు కడగబడాలి. ఆయన మాట నువ్వు వినాలి. ఆయన సన్నిధానంలో నువ్వు ఎదగాలి. ఆయన సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేయాలి. ఆయనతో నువ్వు నడవాలి. ఆయన్ని పరిపూర్ణంగా నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే నీ హృదయంలోకి నా తండ్రైన దేవుని ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే నీ తండ్రైన దేవుణ్ణి ఆయనక పరిశుద్ధత అంతా కూడా నీలోకి రావాలంటే నువ్వేం చేయాలంటే బలమైన ప్రార్థన చేయాలి. ఏం చేయలేను మనం? బలమైన ప్రార్థన. ఉపవాసముతో నిలువే పట్టణస్థులు ఎలాగైతే రక్షించబడ్డారో, నిలువే పట్టణస్థులు వాళ్ళ ప్రాంతాన్ని కాపాడుకున్నాడు. రాజు సైతం ఆ పట్టణాన్నే కాపాడుకున్నారు. వాళ్ళ ప్రార్థన వల్ల, వారి విశ్వాసం వల్ల, వారి నమ్మకం వల్ల, వారి భయభక్తుల వల్ల. ఈరోజు మనకు ఆ భయం లేదు, ఆ భక్తి లేదు, ఆ ప్రేమ లేదు, ఆ విశ్వాసం లేదు. అలాంటి ప్రేమ మనలో కావాలి. ఏం చేయాలండి? అలాంటి ప్రేమ మనలో ఉండాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. నేను లాస్ట్గా ఇంకో మాట చెబుతూ ఉన్నాను. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, మార్కు సువార్త త్వరగా చూద్దాం. మార్కు సువార్త అంతటా తన శిశువులను జనసమూహమును నన్ను ఎంబడింప. ఈ మాట బాగా అండర్లైన్ చేసుకోండి మీ హృదయంలో. ఒకసారి బాగా చదువున్నాం. ఒకసారి నన్ను ఎంబడింపగోరువాడు తను తానే ఉపేక్షించుకొని తాను సిలువనెత్తుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని ఎంబడించాలంటే, ఆయనతో నువ్వు నడవాలంటే, ఆయన పిలవగానే ఏం చేయాలండి? ఆయన్ని పిలవగానే నువ్వు బయలుదేరి రావాలంటే వినాలమ్మా. ఒకసారి ఏం చేయాలండి? వినాలంతే, ఆయన మాట వినాలంతే. చేపలు పట్టే జాలర్లు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి మీరు నన్ను ఎమ్మడించండి అన్నాడు అంతే. ఆయన ఒక మాటతోటే మీరు నన్ను ఎమ్మడించండి అంటే, వారి ఇంటికి వెళ్ళి మేము మా ఊళ్ళని అడిగి వస్తాం, మా ఇంటికి వెళ్ళి మా ఊళ్ళని అడుగుతాము, లేకపోతే మా అమ్మని అడుగుతాం, మా నాన్నగారిని అడుగుతాం, మా ఇంటికాడ పెద్దలను అడిగి వస్తాం, అప్పుడు ప్రార్థన పోతాం అనలేదు. దేవునికి స్తోత్రం. అక్కడ విడిచిపెట్టేసి మోసుకుని వెళ్తున్నారు ఆయన సిలువను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు నీవే సిద్ధపడి దేవుని సన్నిధానికి రావాలి. నీకు నీవే నువ్వు మార్చుకుని, హృదయాన్ని మార్చుకుని, నాకు దేవుడికి కావాలని నువ్వు వస్తే ఆయన నిన్ను నడిపిస్తాడు. గట్టిగా చెప్పకూడదు? హల్లెలూయా, హల్లెలూయా. తన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొంది, దూరముగా ఉండి మారు మనసు పొంది ఆస్తిలో సగం ఆస్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యాపారంలో అన్ని కూడా నాశనము చేసుకున్న తర్వాత ఆ కుమారుడికి ఎవరు గుర్తుకొచ్చారంటే, పందులు కాదు, ముందు తండ్రి కాదు, పందులు తినే పొట్టు గుర్తుకొచ్చింది. ఎందుకో తెలుసా? అక్కడ అన్ని కూడా పాడు చేసుకొని, దుర్యాసనాలు చేసుకొని అన్ని పాడైపోయిన తర్వాత, తన దగ్గర డబ్బులు గట్రా అన్నీ అయిపోయిన తర్వాత ఆకలేస్తుంది, కడుపు మాడిపోయిన సమయంలో ఒక పందులు మేపే ఆయన దగ్గరికి చేరి ఆయన దగ్గర పని చేసాడు. ఎందుకు? పందులు కాస్తాను, ఆయన ఆహారం పెడతాడేమో అనేసి ఆయన దగ్గర కుదిరితే ఆ పందులు మేపేటప్పుడు బంచి ఆకలేస్తుంది అబ్బాయి గారికి. పందులు తినే పొట్టు తిందాం అనుకున్నాడు, తినలేదు. దేవుడు తినలేదు. ఈయన కుమారుడు ఎవరు? దేవుని కుమారుడు. తిందామని కానీ ఆశపడి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు గుర్తుకొచ్చాడంటే ఆయన తండ్రి గుర్తుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమనుకున్నాడు తెలుసా?
మారేటప్పుడు మారు మనసు పొంది ఏమనుకున్నాడంటే, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నా తండ్రి దగ్గర అనేక మంది పని చేస్తూ ఉన్నారు, చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఒక మాట అంటాను, అయ్యా నేను ఇక నీ కొడుకుని మాత్రం కాను, నేను నీ కొడుకు అనడానికి కూడా యోగ్యత లేనట్టు వాడిని, నీకును పరలోకమందున్న తండ్రికి కూడా నేను విరోధముగా జీవించిన వాడిని, నన్ను క్షమించినని ఆయన పాదాల మీద పెట్టుకుని నిన్ను బ్రతుకులను అడుక్కుంటాననేసి మారు మనసు పొంది తానికి తానే అక్కడే మారు మనసు పొంది బయలుదేరుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా మారు మనసు పొందాలి. ఈరోజు మనము కూడా మారు మనసు పొందాలి. మనకి మనమే దేవుడు పిలవగానే అప్పటికెమ్మన్నే మారు మనసు పొంది ఆయన ఎప్పుడు నడవాలి. చెబుతూ ఉన్నాడు, ఆయన మారు మనసు పొంది వెళుతూ ఉన్నాడు, తండ్రి దగ్గరికి వెళుతూ ఉన్నాడు, విడిచిపెట్టాడు, తన పాత స్థితినంతా విడిచిపెట్టేశాడు. దేవుని దగ్గరికి వెళ్ళగానే దూరముగా ఉండి కనపడగానే తండ్రిని దేవుడు పరిగెత్తుకొని వచ్చి ఆయన మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని సిరాకుతో ఉన్నాడు, పరాకుతో ఉన్నాడు, బట్టలు మాసిపోయి ఆలోచన చేయలే. ఏమన్నాడు తెలుసా? పరిగెత్తుకొని ముద్దు పెట్టుకొని, పరిగెత్తుకొని వచ్చి ముద్దు పెట్టుకొని ఆయన మెడ మీద ముద్దు పెట్టుకొని తనకుండా పాత స్థితిని వస్త్రములు తీసివేసి ప్రశస్తమైన వస్త్రములు కట్టి, తనకు స్నానము చేయించి ప్రశస్తమైన వస్త్రములు కట్టి, కాళ్ళకి జోడు తొడిగి, చేతికి ఉంగరాలు తొడిగి, ఆయన కొరకు కొవ్వుడు దూడను వధించి విందు చేస్తున్నాడు. ఈరోజు ఆ విందు చేస్తున్న సమయంలో ఈరోజు చెబుతూ ఉన్నాడు, నా తండ్రిని దేవుడు ఒక కుమారుడు ఎలాగైతే రక్షించబడితే తన తండ్రి సంతోషముతో విందు కార్యక్రమం చేస్తున్నాడు, అదే రకంగా ఈ లోకములో ఒక పాపి రక్షించబడితే నా తండ్రిని దేవుని ఎదుట ఎన్నో దేవతలు ఆయన శరీరంలో సంతోషముతో నిండిపోతూ ఉంటాయంట. ఈరోజు నీ కొరకు నా కొరకు నా తండ్రిని దేవుడు అంతే సంతోషపడుతున్నాడు. ఈరోజు తండ్రిని దేవుడు ఎక్కడ ఉన్నాడు? నా యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయంలో ఆయన నివాసము చేయాలంటే నా పాప స్థితిని అంతా కూడా తీసివేసి శుద్ధ హృదయం కావాలి నీకు. నేను ఫైనల్గా ఒక మాట చూపిస్తూ ఉన్నాను, ఒకసారి చూద్దాం. గలతీలు 6:14 ఒకసారి ఈ మాట ముగించుకుందాం. ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. ఒకసారి చూద్దాం. చెబుతూ ఉన్నాడు ఆయన, గలతీలు 6:14 ఒకసారి చూద్దాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించబడుట నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటో తెలుసా? ఈ మాటకి అర్థం ఏంటో తెలుసా? ఈ రోజు తండ్రి అయిన దేవుడిని నువ్వు పరిపూర్ణంగా నువ్వు ఆయన స్వీకరించినట్లయితే, పరిపూర్ణంగా నీలో ఉన్నట్లయితే, పరిపూర్ణంగా నీ హృదయంలో ఆయనకి నివాస స్థలం ఇచ్చినట్లయితే నువ్వు ఇక లోకాన్ని విడిచిపెట్టేస్తావు. తండ్రి అయిన దేవునికి నీకు మాత్రమే సంబంధులు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ కుమారుడు మారి వచ్చాడో, మారి వచ్చిన తర్వాత హృదయాన్ని కత్తుకున్నాడు. ఆయన అత్తుకున్న తర్వాత తన కొరకు ఎలా అయితే ఇంది కార్యక్రమం చేస్తున్నాడో ఈరోజు నా తండ్రి అయిన దేవుడు కూడా నేను దీవించబోతున్నాడు. నమ్ముతున్నావా? ఈరోజు నా తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు నా తండ్రి అయిన దేవుడికి నువ్వు కావాలి. ఈరోజు నా తండ్రి అయిన దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుని తెలుసుకోకపోయినా పర్వాలేదు, నీ కొరకు ఆయన వచ్చాడు ఈ లోకానికి. నీ కొరకు ఆయన సిలువైపడ్డాడు, నీ కొరకు రక్తము కార్చినాడు, నీ కొరకు ప్రార్థన చేసి ఉన్నాడు. నువ్వు నమ్ముచున్నావా నా ప్రియ కుమారుడా? నువ్వు నమ్ముచున్నావా నా ప్రియ కుమార్తె? నువ్వు ఆయనకి కావాలి. నిన్ను ప్రేమించి ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. నమ్ముచున్నావు? అందరూ తలొచ్చి ప్రార్థన చేసుకున్నావు. రాత్రి చెబుతూ ఉన్నాడు, నా యేసయ్య నీ హృదయం కావాలి. ఆయన బిడ్డలు ప్రార్థన చేశారు.